తెలంగాణ ఆర్టీసీ 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్లో తీసుకొచ్చింది. రాణిగంజ్ డిపో పరిధిలో నుంచి ఈ బస్సులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చినప్పటికీ హైదరాబాద్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు మాత్రం తొలగిపోవడం లేదు. పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, బస్సు ఎక్కువ అంటే సిగ్నల్ ఏంటంటే దాటలేరు, పడేనంటే కింద పడుతురు, చచ్చిపోతారు అంతే. అయినా తప్పు బస్ అయినది మేము తప్పు లేదు. ఎంతసేపు నిలబడతారు 10H బస్ కోసం? గంటన్నర నిలబడతాం. ఇక్కడ మేడం మీరు ఎక్కడ జాబ్ చేస్తుంటారు? మేము జూబ్లీ చెక్ పోస్ట్ కాడ. రోజు ఎన్ని గంటలకు వస్తారు? మీ ఇంటికి పోయేసరికి ఎంత టైం పడుతుంది? 8-8:30 అవుతుంది. అంటే ఒక గంటన్నర. ఎక్కడికి వెళ్ళాలి మీరు? రేవత్ నగర్ వెళ్ళాలి. రేవత్ నగర్ అంటే ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్కసారి నడుచుకుంటాం, బస్సులు రాకుంటే నడుచుకుంటూ రేవత్ నగర్ వరకు నడుచుకుంటూ వెళ్తాం. మహిళలు కూడా ఫుట్బాల్ చేస్తూనే ఉన్నారు, పరిగెడుతున్నారు. ఎందుకు అట్లా? చచ్చిపోతారు కదా. ఇప్పుడు ఆలేదు, ఆయన డ్రైవర్ది ఏం తప్పులేదు, ఎక్కొద్దు, అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కొద్దు అంటారు, కావాలని ఎక్కుతారు, ఇంటికి తొందర పోవాలని ఎక్కుతారు, చచ్చిపోతారు. ఇంకేందుకు అంత ప్రాబ్లం ఏమి? కొత్త బస్సులు వస్తున్నాయి అంటున్నారు, మరి ఎందుకు ఇట్లానే ఉంటుంది అంటారు? మీరు ఏమనుకుంటారు? ఇక కొత్త బస్సులు వస్తున్నాయి అంటే ఇక మనం ఏం చెప్పలేము కదా. ఇక మనం లేడీస్ ఇప్పుడు జెంట్స్ వీళ్ళది తప్పే, పబ్లిక్ ది తప్పు. రన్నింగ్ బస్సు ఎక్కొద్దు, ఆయన ఆపుతాడంటే ఎందుకు ఆపుతలేడు? ఫుల్ పబ్లిక్ ఉందని ఆపుతలేడు. మరీ ఎక్కుతుంటే ఒక్కొక్క కాలు పెడుతురు, ఎక్కుతురు, ఆయన బ్రేక్ వేసిండు అనుకో పడిపోతురు, చచ్చిపోతురు అంతే. ఆయన డ్రైవర్ ఏం తప్పలేదు. ప్రతిరోజు ఇట్లాగే ఉంటుందా ఈ రద్దీ? ఇదే రద్దీ ఉంటది, ఇదే రద్దీ. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందే 10H కోసం. ఏదో ఎన్ని నెలల సంది ఉంది ఇట్లా? ఇప్పుడు 2-3 నెలల నుంచి అట్లనే ఉంది 10H బస్సు. అంటే మీరు ఈ వీడియోని మేము ఆర్టీసీ అధికారులకు చేస్తూ తీసుకెళ్తాం, మీరు ఏం చెప్తారు ఆర్టీసీ ఎండీకి? ఏం చెప్తామంటే పెంచాలి కదా, పెంచితేనే మాకు ఆడ డ్యూటీల కాడ ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈడికి వచ్చినాక ఇంత గంటల కొద్ది నివాడంటే మళ్ళీ కాళ్ళు పోతున్నాయి. మళ్ళీ మేము ఆడ అలసికపోతున్నాం డ్యూటీలు చేసి, కానీ ఈడొచ్చి నివాడి అలసికపోతున్నాం. మాకు అదే ప్రాబ్లం ఉంది. రైట్, ఇది ప్రతిరోజు ఆ డ్యూటీల నుంచి బస్ స్టాప్ లోకి వస్తున్నాం. ఇక్కడనే గంటల తరబడి ఈ బస్ స్టాపుల్లోనే నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్క 10H బస్సు కూడా ప్రయాణికులతో నిండిపోయి ఉంటుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం ఈ 10H రూట్లో, అదేవిధంగా ఇతర రద్దీగా ఉన్న రూట్లో బస్సుల సంఖ్యను పెంచాలి. మహిళలు సైతం తాము ఫుట్బోర్డ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటికి తొందరగా వెళ్ళాలని అలాగే నిలబడి గంటల తరబడి నిలబడి, ఇటు బస్ స్టాపుల్లో నిలబడి అటు బస్సులో కూడా నిలబడే ఇంటికి వెళ్లాల్సింది పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేయాలని సామాన్య ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ. బస్సులను ఎక్కువ సంఖ్యలో వేసి ప్రయాణికుల ఇబ్బందులను వాళ్ళని దూరం చేయాలని సగటు సామాన్య ప్రయాణికుడు వారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.